ఈ ఐస్ క్రీమ్ కింద పడింది, క్లీన్ చేసేయ్. చూడు, ఎవరు పారపోసారో వాళ్ళ చేత క్లీన్ చేయించు. లేకపోతే ఈ ఇంటి పని మనుషులుంటారు, వాళ్ళ చేత క్లీన్ చేయించు. అంతేకాని ఏదో ఫ్రెండ్లీగా నీకు హెల్ప్ చేస్తున్నాను కదా అని నన్ను తక్కువ అంచనా వేయద్దు. నేనేమి ఈ ఇంటి పని మనిషిని కాను. అవునా? ఒకసారి అటు చూడమ్మా. చూసావుగా, ఇప్పుడు అర్థమైందిగా నువ్వేవి రాజా మహారాజా కూతురువి కాదని. పాపం గొప్పింటి కూతురుగా డ్రీమ్ వేసుకుంటుందేమో పాపం. అర్చనా, ఒక నిమిషం ఆగు. అర్చనా, 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 నా మాట విను. నువ్వెందుకొచ్చావు? వెళ్ళు, వెళ్ళి ఆ సౌందర్యని బైక్ మీద తిప్పు. ప్రేమతో కేక్ కట్ చేసి దానికి తినిపించు. అయినా మీ గొప్పింటోళ్ళ ప్రవర్తనలు నాకు అర్థం కావులే, ఎందుకో మరి. నీ మాటల్లోనే అర్థమవుతుంది నా మీద నీకెంత కోపం ఉందో. అయినా ఒకటి ఆలోచించు, సౌందర్య చేసే చేష్టలకి నేనెలా బాధ్యుడవుతాను చెప్పు? నీకు ఆ బాధ్యత లేనప్పుడు బర్త్డే పార్టీకి ఎందుకు వచ్చావు కృష్ణ? నీకు తెలుసు కదా, అది నీ ముందు నన్ను చూస్తే నన్ను అవమానించడానికి చూస్తుందని. అర్చనా, నీకు సౌందర్య అంటే అసలు పడదు, ఇష్టం లేదు. మరి నువ్వెందుకు వచ్చావు బర్త్డే పార్టీకి? సౌందర్య నా బాస్ కూతురు, రాక తప్పుతుందా? అందుకే వచ్చాను. తప్పనిసరి పరిస్థితుల్లో బర్త్డే పార్టీకి వచ్చానంటున్నావు. మరి పార్టీలో సౌందర్యతో అంత క్లోజ్ గా మూవ్ అయ్యేది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిందేనా? ఎదుటి మనిషి ప్రవర్తన మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. అయితే నీ పట్ల సౌందర్య ప్రవర్తన ఏ దృష్టితో చూస్తున్నావు? అది స్నేహం అని నేను అనుకుంటున్నాను. సౌందర్య కూడా అలాగే అనుకోవాలి కదా? అనుకోకపోతే నేను చేయగలిగేదేమీ లేదు. కృష్ణ, నువ్వెన్నన్నా చెప్పు, నువ్వెంత మంచి దృష్టితో సౌందర్యతో స్నేహం చేయి, కానీ అది మాత్రం నీతో క్లోజ్ గా మూవ్ అయితే ఎందుకో నా మనసు తట్టుకోలేకపోతుంది. మరో పక్క అడుగడుగునా సౌందర్య నన్ను అవమానించే తీరికి నా ఓర్పు చచ్చిపోతుంది. అర్చనా, నా మీద నీకెంత నమ్మకం ఉన్నా మరో ఆడది నాతో క్లోజ్గా ఉంటే నువ్వు సహించలేకపోవడానికి కారణం ప్రేమ. నీ నుంచి నన్ను ఎవరో దూరంగా తీసుకెళ్ళిపోతున్నారనే భయం నిన్ను అలిగేటట్టు చేస్తుంది. అందులో నేను తప్పు పట్టడానికి ఏమీ లేదు. సౌందర్య నిన్ను అవమానించడానికి ఎంత ప్రయత్నించినా కొంచెం ఓపిక పట్టాలర్చనా. సౌందర్య అంటే నాకెంత ఇరిటేషనో నీకు తెలుసు. అయినా సరే ఆవిడికి కోపం రాకుండా నేనెందుకు సహనంగా ప్రవర్తిస్తున్నాను నువ్వు ఒక్కసారి ఆలోచించు. చూడొచ్చిన సౌందర్య మలేషియా వెళ్లే వరకు మనం సహనంగా ప్రవర్తించాలి, ఆమె దగ్గర నటించాలి. ఇదంతా కేవలం మన పెళ్లి జరగాలన్న ఒకే ఒక ఆశయంతో. మన కోసం హర్షాంకులు అంత కష్టపడుతుంటే మన కోసం మనం కష్టపడలేమా? అందుకే చెప్తున్నాను, సాధ్యమైనంత వరకు సౌందర్యతో తగ్గు పెట్టుకోవద్దొచ్చిన. నాకు నేనుగా ఏ రోజు సౌందర్యతో గొడవ పడలేదు, పడను కూడా. అలాగే ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే నేను ఊరుకోను. నేను నోరు మూసుకుని కూర్చుంటే నాకు మంచి జరుగుతుందని నాకు తెలిసినా అలా నేను నటించలేను కృష్ణ. సరే, జరిగిందేదో జరిగిపోయింది, లీవ్ ఇట్. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పద. చెప్పండి చిన్నమ్మ గారు. నా ఫ్రెండ్స్ అందరికి సాఫ్ట్ డ్రింక్స్ తీసుకురా. ఇవి పైన ఇచ్చేసి తీసుకొస్తా. అవన్నీ తర్వాత, ఇప్పుడు నేను చెప్పింది చెయ్యి. అలాగే. పాపం ఆ పెద్దాయన ఎందుకే అలా బెదరగొడుతున్నావు? పని వాళ్లతో ఇలా ఉంటేనే మనకి లొంగుతారు. తీసుకోండి అమ్మా.
అదేంటి నీ బర్త్డే అంటే ఓన్లీ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్సేనా ఇంకేమీ లేవా? మరి నువ్వు అనుకున్న స్పెషల్స్ కావాలంటే నీకు ఈ పార్టీల్లో అవి కుదరవు తల్లి. అవును, నీ ఉడ్బీని మాకు పరిచయం చేయలేదంటే ఎత్తుకుపోతామనా? ఎత్తుకుపోతే అంత ఈజీగా వచ్చేవారు కాదమ్మా. దేవుడు దేవుడు పిలిచారా చిన్నామయ్య గారు? కృష్ణ ఎక్కడా? ఇందాకైతే ఇక్కడే చూశాను చిన్నామయ్య గారు. నేను అడిగేది ఇందాక సంగతి కాదు, ఇప్పుడు. తెలీదమ్మా. వెళ్ళా. అమ్మో, సౌందర్య. అనుకుంటూనే ఉన్నాను ఈ సౌందర్య ఫోన్ చేస్తుందని. ఈ టార్చర్ భరించలేకపోతున్నాను అర్చన. హలో సౌందర్య, చెప్పు. ఎక్కడికి వెళ్ళావు? పనుండి బయటకు వచ్చాను. నీతో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలి, త్వరగా రా. వస్తాను. అంటే ఫంక్షన్ అయిపోయింది కదా. ఫంక్షన్ అయిపోతే నీతో మాట్లాడకూడదా? అసలు నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే వస్తాను. అబ్బే, నువ్వెందుకు రావడం, నేనే వస్తాను. మరి త్వరగా రా. అర్చన, ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకో. సౌందర్య ఎలాగో మలేషియా వెళ్ళిపోతుందిగా, ఇక టెన్షన్ మనకుండదు. అది మలేషియా వెళ్లే వరకే యాక్టింగ్ అంటున్నావు కాబట్టి నేను నమ్ముతాను. కానీ తర్వాత కూడా ఇలాంటి యాక్టింగ్స్ కంటిన్యూ అయితే మాత్రం నేను ఊరుకోను. అలాగే వెళ్ళనా? అమ్మయ్య. ఏరి నీ ఉడ్బి ఎక్కడైనా చిక్కుకుపోయాడా లేదా ఎవరికో చిక్కుకున్నాడా? అదిగో వచ్చాడు. చెప్పానా, మనం ఎంత చెప్తే అంతే. పెళ్లికి ముందు అందరూ అంతేనమ్మా, పెళ్ళైన తర్వాత అప్పుడు చూద్దాం. కృష్ణ ఎక్కడికి వెళ్ళావు? రూమ్ కీసు జేబులో పెట్టుకొచ్చేసాను. మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఇచ్చొస్తున్నాను. ఇదిగో వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఇది రాజీ, ఇది శిరీష, ఇది జ్యోతి అండ్ షీ ఇస్ ప్రియా. నమస్తే. ఏంటి మరీ ఇలా సిగ్గుపడుతున్నాడు? ఇలా సిగ్గుపడితే బిజినెస్ లో నెంబర్ 1 ఎలా అవుతాడు? అలా అనకు. మా కృష్ణ పైకి సిగ్గుపడినా వర్క్ విషయంలో పర్ఫెక్ట్, బిజినెస్ లో నెంబర్ 1. చిన్నమ్మాయి గారు, పెద్దమ్మ గారు భోజనానికి రమ్మంటున్నారు. సరే వెళ్ళు. మీరు వెళ్ళి భోంచేయండి. మేమందరం ఎప్పుడో తినేసాం. మా సౌందర్య మీతో కలిసి భోజనం చేద్దామని వెయిట్ చేస్తుంది. మా సౌందర్యకి మీరంటే చాలా ప్రేమ. బాగా చూసుకోండే. ఓకే సౌందర్య, మేము ఇంకా బయలుదేరాం. బాయ్. ఆల్ ది బెస్ట్. బాయ్. పదండి. కృష్ణ, బిజినెస్ గురించి తెలియని మనిషిని పెళ్లి చేసుకోను అన్నారా? అవును. పెళ్లి చేసుకున్న తర్వాత బిజినెస్ లో నెంబర్ 1 అయితే మీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం అంటే బిజినెస్ లో నెంబర్ 1 గా ఉన్న మనిషిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, అదొక సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. లేకపోతే కాంప్రమైజ్ అయిపోయానే అనే ఫీలింగ్ నన్ను వెంటాడుతూ ఉంటుంది. అయితే నాతో పాటు మలేషియా రండి, అక్కడే బిజినెస్ చేసుకుందాం. మరి ఇక్కడ నా కమిట్మెంట్స్ ఇండియా దాటనని మా నాన్నగారికి నేను మాట ఇచ్చాను. మా నాన్నగారికి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలి కదా. అలాగే నువ్వు కూడా మలేషియా వెళ్తానని మీ నాన్నగారికి మాట ఇచ్చావు కదా, నువ్వు అది నిలబెట్టుకో. అంతేనంటావా? అంతే. సరే, నీకోసం వెళ్తాను కృష్ణ. భోంచేద్దామా? ఇదైనా ఇద్దరం చెయ్యొచ్చా? దీనికి కూడా ఏదైనా స్టోరీ చెప్తావా? అదేం లేదు, పద. మా ఇద్దరికి వడ్డించండి. అలాగే చిన్నమ్మ గారు. మీరు వడ్డించండి, నేను మంచినీళ్ళు పోస్తాను. కోటి సార్, మీరు వడ్డించడం ఏంట్రా? లక్ష్మమ్మ దేవుడున్నారా? పర్వాలేదు సార్, ఇవాళ చిన్నమ్మ గారు పుట్టినరోజు కదా, నేనే వడ్డిస్తాను. మీరు కూర్చోండి సార్. సరే గాని అర్చన ఎక్కడా? వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఏ? పార్టీ గ్రాండ్ గా జరుగుతుందని జెలసీ. నువ్వు ఉండు అని ఎంత బ్రతిమాలినా వినలేదు డాడీ.
ఏదో పనుండి వెళ్ళుంటుంది. చూస్తావే వడ్డించు. అలాగే చిన్నమ్మగారు. స్వీట్ వేసుకో కృష్ణ. వద్దొద్దు. హే ఐ విల్ హెల్ప్ యు ప్లీజ్. ఇట్స్ ఓకే. చాలు చాలండి. బెస్ట్ ఆఫ్ లక్ సౌందర్య. ఆఫ్టర్ మలేషియా నీలో చాలా మార్పును కోరుకుంటున్నాను. నేను మలేషియా వెళ్తున్నదే నీకోసం. నువ్వు నన్ను మలేషియా నుంచి ఎలా తిరిగి రావాలనుకున్నావో అంతకన్నా ఎక్కువగానే తిరిగి వస్తాను. గుడ్. ఓకే, నేను బయలుదేరుతాను. నేను మలేషియా వెళ్లే వరకు నువ్వు నా పక్కనే ఉంటే బాగుంటుంది కృష్ణ. సరే, పనుంది, బయలుదేరుతాను. రేపు నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తావు కదూ? వస్తాను. బాయ్. బాయ్. లక్ష్మమ్మ, అమ్మాయికి దిష్టితి ఎన్ని పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏమో. మమ్మీ, వాట్ ఇస్ దిస్? నిజం అమ్మగారు, నరుడి దిష్టికి నాపరై కూడా పగిలిపోతుందంటారు. పడుకునే ముందు దిష్టి తిత్తానులేండి. రే కోటి, ఆ కళ్ళల్లో కన్నీళ్ళేంట్రా? సౌందర్య నా కంటికి దూరంగా వెళ్తోందిరా. రే, సౌందర్య దూరం అవుతుంది నీ ఒక్కడికేనా? మాకు కాదా? మాకు బాధ లేదా? కొన్ని గుండెలు బాధను తట్టుకోగలుగుతాయి, కొన్ని కళ్ళు బాధను దాచుకోలేకపోతాయి. బిడ్డని సొంత మనుషులకి దూరంగా మలేషియా పంపుతున్నది నువ్వు. గుండెల్లో పడుతున్న బాధని నువ్వు బయటికి చూపించే అవకాశం కోల్పోవచ్చు, కానీ ఆ బాధని నేను దాచుకోవాల్సిన అవసరం లేదురా. మమ్మీ, గిఫ్ట్ చూద్దామా? ఎవరెవరు ఏమిచ్చారో తర్వాత చూద్దాంలేమ్మా. అసలే నువ్వు టైర్డ్ అయిపోయి ఉన్నావు. ఇట్స్ ఓకే మమ్మీ, నేను చూడాలి ప్లీజ్. చిన్నమ్మగారు, మరి నేను ఉంటానమ్మా. ఏంటిది కొత్తగా? అంటే ఇవాళ నీ పుట్టినరోజు కదమ్మా, అందుకే స్పెషల్గా నీకు ఇలా చెప్పి వెళ్తున్నాడు. ఈ స్పెషల్స్ వల్ల ఎవ్వరికి ఏమి ఒరిగేదుండదు. సరే, నీకు నువ్వుగా వచ్చావు కాబట్టి ఆ గిఫ్ట్ బాక్సులన్నీ ఇక్కడ నా ముందు తెచ్చిపెట్టు. వెళ్ళు. అందు కోటి ఎందుకమ్మా? లక్ష్మీదేవుడు ఉన్నారుగా. లక్ష్మి, అరే దేవుడు. డాడీ, కోటికి నా మీద ఎంతో ప్రేమాభిమానాలున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు కదా. ఈ చిన్న పని నా కోసం చేయమనండి. ఏ చేయలేడా? చేయడని కాదమ్మా, ఇంటికి లేట్ అవుతుందేమోనని. ఇంటికి లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఆగి మరీ నాకు చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదు డాడీ. అభిమానం ఉంటే చేయమనండి, లేకపోతే వెళ్ళమనండి. ఇందులో కంపల్సరీ ఏముంది? చేస్తాను చిన్నమ్మగారు. ఆ గిఫ్ట్ బాక్సులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, అంతేగా? తీసుకొస్తాను. రే, ఏంట్రా ఇది? పర్వాలేదు సార్.
చిన్నమ్మాయి గారు, నేను గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి అందులో గిఫ్ట్ ని నీకు ఇస్తాను. ఒక్కొక్కటి తీసుకెళ్లి జాగ్రత్తగా నా రూమ్ లో పెట్టు. అలాగేనమ్మా. ఇదా? ఈ గిఫ్ట్ కి ఇంత ప్యాకింగ్ అవసరమా? అయితే ఇది మీ రూమ్ లో పెట్టమంటారా లేదా నన్ను ఎట్టుకెళ్ళిపోమంటారమ్మా? అంటే మీకు నచ్చలేదేమోనని అలాగన్నానమ్మా. ఎక్స్ట్రా చేయకు, వెళ్ళి నా రూమ్ లో పెట్టు. తీసుకో. అబ్బో, ఎంత పెద్ద గిఫ్ట్! ఏముందబ్బా ఇందులో? ఏంటుంటది? అప్పలనాయుడు గారి ప్రేమ ఉంటది. పావండి. జాగ్రత్త. జాగ్రత్త. అప్పలనాయుడు గారు ఇలా చేసినారు. ఈ బాక్స్ అప్పలనాయుడు గారి దగ్గర నుంచి తెచ్చానని తెలిసి ఇంకేటనే ఉందా? ఊరుకో. ఏమండి, మన బిడ్డను చంపాల్సినంత అవసరం ఎవరికి ఉందండి? అదే నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం కాలేదు కానీ నాకు అర్థమైంది డాడీ. ఇది ఎవరి పనో, నన్నే ఎందుకు చంపాలనుకున్నారో అన్నీ నాకు అర్థమయ్యాయి. ఎవరంటావు సౌందర్య? చెప్తాను. నేను అదృష్టవంతురాల్ని కాబట్టి బతికి బయటపడ్డాను. అదే నన్ను ఆ పాము కాటేస్తే ఈ పాటికి చచ్చుండేదాన్ని. అంత మాట అనకమ్మా. పుట్టినరోజు పుట్ట ఏంటా మాటలు? అదేనమ్మా,
వాళ్ళ ఆలోచనే అది. ఇంత దారుణానికి ఒడికట్టిన వాళ్ళు ఎవరై ఉంటారండి? నా కూతుర్ని చంపడానికి ఎవరికైనా ఏం అవసరం ఉంటుంది? నా కూతురు వాళ్ళకి ఏం అన్యాయం చేసింది? అన్యాయం చేసింది నువ్వు కాదు మమ్మీ, వాళ్ళు. వాళ్ళు చేసిన అన్యాయాన్ని డైరెక్ట్ గా అడిగి ఇప్పుడే వస్తాను. కోటి, చిన్నంగా ఒకసారి నాతో రా.